జీవమా యెహోవా నీకు చేసిన మేళన్ మరువాకు జీవమా యెహోవా వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథములో 86వ కీర్తన 5వ వచనం చదువుకుందాము. 86వ కీర్తన 5వ వచనము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు అనేక వందనములు. మహోపకారి, మీకు అనేక స్తోత్రములు. ఈ రాత్రి కాలమందు మీ పరిశుద్ధ నామమున మేము కూడుకొని ఉన్నాము తండ్రి. ఎంతో ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రారంభించి పాటలు పాడి ప్రభావాక్యము చదివి అలాగే ప్రత్యేకమైన పాటలు సాక్ష్యము అన్నీ జయకర్మగా జరిగించారు. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీ వాక్యం చదువుకుని ఉన్నాము. మీరు మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధ సంగతులు బయలుపరచమని మా మంచి బోధకుడైన యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగములో మహాభక్తుడు, మహారాజు దావీదు గారు ఆయన వ్రాసుకున్న మాట, ఆయన ప్రభువును గానము చేసిన కీర్తన. ఈ కీర్తనలో 5వ వచనములు ఏముందంటే, ప్రభువా, ప్రభువా నీవు దయాళుడవు, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టి వారందరి ఎడల, నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు, కృపాతిశయము గలవాడవు. ఈ మహాభక్తుడు దేవుని ఈ విధముగా గ్రహించుకున్నారు. దేవుడు ఎవరై ఉన్నారో లేక ప్రభు ఎవరై ఉన్నారో ఆయన గ్రహించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. దేవుడంటే, ప్రభు అంటే చాలామందికి గొప్ప భయము. ఏమిటి భయం అంటే, ఆయన ఏం చేసేస్తారో అనే భయం. దేవుడంటే ఎటువంటి వారంటే, ఎవరినైనా సరే
కోపముతో ఏమైనా చేసేవారని ఒక తలంపు. దేవుణ్ణి చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. దేవుడు శిక్షించేవారు, దేవుడు కోప్పడేవారు, దేవుడు నశింపచేసేవారు, దేవుడు ఏమైనా చేసేవారని అనేక మంది యొక్క తలంపు. ఈ మహాభక్తుడైతే ఎవరైనా దావీదు గారు. ఈయన మహాభక్తుడు, మహారాజు. ఈయన ఎంత మహారాజు అయినా కానీ మహాభక్తిగా జీవించిన వారు. ఈయన అటువంటి గొప్పవారని మీకు తెలియచేస్తున్నా. ఈ దేవుడే లేక ప్రభువే ఎలాగున్నారట? ఆయనకి ఏమర్థమయ్యారంటే నీవు దయాళుడవు అని చెప్పి అంటున్నారు. ప్రతి వారు కూడా దేవునిని ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రభువుని ఈ విధముగా అర్థం చేసుకోవాలి. ఆయన దయగలవాడు, ఆయన దయాళుని అర్థం చేసుకోవాలి. మరి మనము అలాగ అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనము అనేక తప్పులు చేస్తున్న వారము. ఊహ ద్వారా తప్పులు చేస్తున్నాము. అంటే ఏమిటి? చెడ్డవాటిని ఊహిస్తున్నాము, చెడ్డ తలంపులు మనం కలిగి ఉంటున్నాము. మాటల ద్వారా మనము తప్పులు చేస్తున్నాము, చూపు ద్వారా తప్పు చేస్తున్నాము, వినికిడి ద్వారా అనగా చెడ్డవాటి వినడం ద్వారా మనము తప్పులు చేస్తున్నాము. చెడ్డవాటిని వినడమే ఒక తప్పు. ఇలాగూ మనం ఊహ ద్వారా, చూపు ద్వారా, వినికిడి ద్వారా, అలాగే మాటల ద్వారా, ఇంకా క్రియ ద్వారా మనము తప్పులు చేస్తున్నాము. కాబట్టి మనం ఏమనుకుంటామంటే దేవునికి నేనంటే చాలా కోపము, దేవునికి నేనంటే చాలా మరి క్రోధం ఉంటుందని అలాగూ అనుకుంటూ చాలామంది దేవుడంటే భయంగా జీవిస్తారు. దేవుడంటే ఎంతో భయముగా జీవిస్తూ ఉంటారు. అది చాలా మరి పొరపాటు. ఈ భక్తులైతే గ్రహించారు కనుక ఏమంటున్నారు? ప్రభా నీవు దయాళుడవు, నీవే దయగలవాడవని ఆయన గ్రహించి ప్రభువును కొనియాడుతున్నారు, స్తుతిస్తున్నారు. మనము కూడా ఇదే విషయాన్ని అర్థం చేసుకొని నా దేవుడు దయగలవారు, ప్రభు దయగలవారు కనుక ఆయన ఎవరై ఉన్నారంటే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవారని మనం గుర్తించి ప్రభు యొక్క సహాయం కోరుకుంటా ఎంతైనా అవసరం. దేవుడు ఈ లోకమునకే యేసుక్రీస్తుగా వచ్చారు. దేవుడు పరలోకమున్న వారే కానీ ఆ దేవుడే ఈ లోకమునకు యేసుక్రీస్తుగా వచ్చారు. ఇది చాలా పెద్ద కథ. మనము అదంతా చెప్పుకోలేము, కానీ ప్రతివారు కూడా నమ్మండి, దేవుడు ఒక్కరే. ఆ దేవుడే ఈ లోకమునకు యేసుక్రీస్తుగా వచ్చారు. అందుకే పాటలు మనం చూస్తున్నాము. దేవుడే మన ఉండై యేసు క్రీస్తుగా వెలసే నీలపై. దేవుడే మన ఉండై యేసు క్రీస్తుగా వెలసే నీలపై.
కనుక ఆ పాటలు ఏముంది, దేవుడే మన మానవుడిగా ఈ లోకమునకు యేసుక్రీస్తుగా వచ్చి వేశారు. కనుక యేసుక్రీస్తు ఎవరంటే అసలైన దేవుడే. పరలోకములో ఆయన దేవుడుగా ఉన్నవారే, కానీ మన కొరకు ఆయన ఈ లోకమునకు మనవంటి మనిషిగా వచ్చి వేశారు. వచ్చి వేసిన ఆయన ఏం చేశారు అంటే అందరి పట్ల దయ చూపించిన వారు. ఆయన మన వంటి మనిషిగా జన్మించుట ఆయన యొక్క దయను బట్టే. దేవుడు మన వంటి మనిషిగా మారిపోవుట ఆయన యొక్క దయ చేతనే. అలాగే ఆయన సేవలో ప్రవేశించి ప్రతి కార్యము కూడా దయతో చేసిన వారై ఉన్నారు. కుంటివారు వస్తే వారిని దయతో చేర్చుకొని వారికి స్వస్థత దయచేశారు. వారి చక్కగా మరి బాగైపోయి గంతులు వేసే వారిగా మారిపోయారు. గుడ్డివారు వస్తే వారు చూపు దయచేశారు. వారిని ఆయన బాగు చేసి వారి సంతోషము కలిగించారు. చీటివారు వస్తే, మగవారు వస్తే, కుష్ఠరోగులు వస్తే, పక్షవాత రోగులు వస్తే, ఎవరు వచ్చినా కానీ ప్రభు వారి యొక్క వ్యాధులు పరిహారం చేశారు దయచేతనే. అంతేగాని గుడ్డివారు వస్తే తిట్టారా, కుంటివారు వస్తే తిట్టారా, చెవిటివారు వస్తే తిట్టారా, మగవారు వస్తే తిట్టారా, ఎవరినైనా కానీ ఆయన తిట్టారా? నువ్వే ఇలా జీవించా కాబట్టే నీకు ఎలాగయిందని చెప్పి ఆయన ఎవరిని తిట్టారా? ఎవరిని తిట్టలేదు ఆయన. ఎంత గొప్ప సంగతితో చూచారా? అందుకే చక్కగా అయ్యగారు రాశారు. ఏమిటి? కుంటివారే కాదు, గుడ్డివారే కాదు, మగవారే కాదు, చెవిటివారే కాదు, దయలు పట్టినవారే కాదు, వారందరినీ ఆయన బాగు చేసి ఆయన ప్రేమ చూపించారు. అంత మాత్రమే కాకుండా భయంకరంగా పాపం చేసేవారు వస్తే వారిని కూడా ఏం చేశారు? తిట్టలేదు, కానీ వారిని ప్రేమతో చేర్చుకున్న పాపములు పరిహారం చేశారు. అందుకే చక్కగా పాటలో ఉంది, పాపులను నిందించి ఏ విధ శాపవాకుల్పలేదు, పాపులకు గతి లేదని చెప్పి పారదోలి వేయలేదు. పాపులను ఆకూడదని వచింపలేదు, పాపములు పరిహారము చేసి పరమదేవుడు తానని తెలిపిన యేసుక్రీస్తు వారి కథ వినుడి. దేశీయులారా యేసుక్రీస్తు వారి కథ వినుడి. కనుక పాటలు ఏముంది? పాపులు వస్తే వారు నిందించలేదు. నీవు ఇలా జీవించావు, అలా జీవించావు, ఎంత ఘోరంగా జీవించిన ప్రభు వారిని నిందించలేదు, శాపవాక్కులు పలకలేదు, గతి లేదని వారిని ఏమీ ఆయన కోప్పడి తోలివేయలేదు. కానీ ఏం చేశారు? ఆయన ఎంత పాపులుగా ఉన్నా కానీ వారిని ఏం చేశారంటే దగ్గరగా చేర్చుకున్న పాపములు పరిహారం చేసి అతని ప్రేమను చూపించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంత దయ చూపించారో మనమే గుర్తించాలి. అందుకే ఆ భక్తుడు ఆనాడు ఏమి రాశారు? ప్రభా నీవు దయాళువు అని చెప్పన్నారు. మరి ఆ దేవుడి లోకమునకు మన కొరకు వచ్చి వేసిన యేసుక్రీస్తు ప్రభు ఎంత దయ చూపించారో మనము గ్రహిస్తున్నాము. కనుక మరి మనమే ఈ రోజున ఏం చేయాలి? ఆయన వైపే చూడాలి, ఆయన యొక్క సహాయం మనం కోరుకోవాలి. మరి మనము ఎన్నో తప్పులు చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తాము? మన తప్పులను బట్టి మనకు మనమే నిందించుకుంటాము, మనమే తిట్టుకుంటాము, మనమే మా మనసు పాడు చేసుకుంటాము. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తాము? ఇలాగ జీవించాను కాబట్టి నా దేవుడు ఏమైనా సహాయం చేస్తారా? దేవుడు నన్ను క్షమిస్తారా? ఇక నేను ఇలా జీవించాను కాబట్టి ఇక దేవుడు నన్ను శిక్షిస్తారే కానీ క్షమిస్తారా అని చెప్పి ఏం చేస్తారంటే అలాగనుకుంటూ దేవునికి దూరమైపోతూ ఉంటారు. కానీ అయితే ప్రభువే అటువంటి వారు కాదు, కానీ ఇటువంటి వారై ఉన్నారు. ఆయన దయాళుడు,
రెండవది క్షమించడానికి సిద్ధమైన మనసు గలవారు. కాబట్టి మరి మనం ఈ రోజున ప్రభు యొక్క ప్రేమగల మనస్సును గుర్తించిన వారమై ఆయన దగ్గరకే తప్పక చేరాలి. మీరు ఎటువంటి వారైనా కానీ మీ యొక్క తప్పిదములు గ్రహించుకొని ఆయన వద్దకు వస్తే ఆయన తప్పక సహాయం చేస్తారు. అంతేకాదు కానీ మరి ఎటువంటి మరి జీవితంలో ఉన్నా కానీ వాటిని తప్పక విడిచిపెట్టి వేసి ప్రభా నీ యొక్క నుండి నీ యొక్క మాట ప్రకారంగా జీవిస్తాను ప్రభు అని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర చేరినట్లయితే ఆయన తప్పక క్షమిస్తారు. కాబట్టి అందుకే మనమందరము కూడా ఆయన మనసును గుర్తించిన వారమై మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరకు రావాలి, ఆయన సహాయము పొందాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఒక చక్కని పాటలు ఏ విధంగా ఉందంటే, యేసు రాగ భక్తులెల్ల ఎగిరిపోదురు, దోస జనులు ధరణిలోన మిగిలిపోదురు. యేసు రాగ భక్తులెల్ల ఎగిరిపోదురు, దోస జనులు ధరణిలోన మిగిలిపోదురు. మారు మనసు నందుమో జనాంగమా, యేసు చెంత చేరి రక్షణొందుమా. మారు మనసు నందుమో జనాంగమా, యేసు చెంత చేరి రక్షణొందుమా. ఎంత పాపినైనను చెంత చేర్చి కాయును, చింతలెల్ల వీడి క్రీస్తు చెంత చేరుమా. ఎంత పాపినైనను చెంత చేర్చి కాయును, చింతలెల్ల వీడి క్రీస్తు చెంత చేరుమా. యేసు రాగ భక్తులెల్ల ఎగిరిపోదురు, దోస జనులు ధరణిలోన మిగిలిపోదురు. యేసు రాగ భక్తులెల్ల ఎగిరిపోదురు, దోస జనులు ధరణిలోన మిగిలిపోదురు. ఏం చూస్తున్నాం పాటలో? ఎంత పాపినైనా చెంత చేర్చి కాయును అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఆయన ఎవరంటే ఎంత పాపినైనా సరే చెంత చేర్చి కాచేవాడు. ఎంత పాపైనా కానీ ఆ పాపాంతాను గ్రహించి అతను కన్నీరు కాచి ప్రభు సహాయం కోరుకుంటే ప్రభే తప్పక చేర్చుకుంటారు. ప్రభు యొక్క కాలంలో ఒక ఆమె ఒక ఊరిలో, ఆమెకు ఆ ఊరిలో ఓ పేరు వచ్చేసింది. ఏంటా పేరంటే పాపాత్మురాలనే పేరు వచ్చి వేసింది. ఎన్ని పాపాలు చేసిందో, ఇలా బ్రతికిందో, కానీ ఆమెకి ఏం పేరు వచ్చేసింది? పాపాత్మురాలుగా ఆమెకే ముద్ర పడిపోయింది, పేరు వచ్చేసింది. అంతగా ఆమె భయంకరంగా జీవించేసింది, తనకు తెలియకుండానే అలాగలా పాపాల్లో జీవించేసింది. చివరగా ఏమన్నారు ఊరు వారు? ఇది పాపాత్మురాలని చెప్పి ఆమెకే పెద్ద ముద్ర వేసేశారు. ఇక ఊర్లో ఆమెకే విలువ లేదు, ఊర్లో ఆమెకు నెమ్మది లేదు. ఏ పక్కెళ్ళినా కానీ చీ అంటూ ఉన్నారు. కాబట్టి ఆమె స్వేచ్ఛగా తిరగలదా? అలాంటి మరి పరిస్థితుల్లో ఆమె నిత్యము కుమిలిపోతూ ఉంది. ఒకానొక రోజున ఆ ఊరికి యేసు ప్రభు వచ్చారు. ఈమెం చేసిందట? మెల్లగా ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన మరి భోజనం కూర్చున్నారు. ఆ టైంలో ఆయన యొక్క పాదాల వద్దకు ఆమె తన యొక్క తల పెట్టి కన్నీరు కార్చింది. ఆమె కన్నీరు కాచి ఇక ఎంతో కన్నీరు కాస్తూ ఉంది. ఆయన పాదాల వద్దకు ఆమె మరి చేరుకుంది. ఆయన పాదాల పైన తన యొక్క మరి తలపెట్టి ఆమె ముఖం పెట్టి ఆమె కన్నీరు కాస్తుంది. ఎంతో కన్నీరు కాస్తూ ఏడుస్తూ ఉంది. అలా ఏడ్చిన తర్వాత తన కన్నీళ్లతో ఆమె యొక్క ఆ ప్రభు యొక్క పాదములు ఆమె మరి తడిపేసింది. అంత కన్నీరు కార్చింది ఆమె. అంటే మనసులో ఎంత బాధ ఉందో, మనసు ఆమెకి ఎంతకాలం నుంచి బాధ ఉందో, ఎంతో కాలముగా బాధ ఉంది. ఎంతో బాధ ఉంది కాబట్టి ఎంతకాలము చీ అనేవారే కానీ ఒకరు మెచ్చుకునేవారు కాదు. కాబట్టి ఈమెకు మనసులో ఎంతో బాధ గూడు కట్టుకుని ఉంది. కాబట్టి యేసు ప్రభు రాగానే ఆమెకే గొప్ప ధైర్యం వచ్చింది. ఈ ప్రభు అయితే నన్ను తప్పక కనికరిస్తారని ఆమె గ్రహించుకుంది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే మెల్లగా ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన పాదాలపైన
తన యొక్క మరి ముఖముంచి ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తుంది. ఆమె కన్నీరు కాస్తూ ఉంటే ఆ కన్నీరుకైన పాదములు తడిచిపోయాయట. తల వెంట్రుకలతో పాదములు ఆమె తుడిచింది. ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ తన యొక్క మరి వేదనను తెలియచేస్తూ ఉంటే ప్రభువుకి అంతా తెలుసు కదా. ప్రభు ఏమన్నారంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు సమాధానంగా వెళ్ళమని చెప్పి ఆమెతో ప్రభువు చెప్పారు. అలా చెప్పేసరికి ఆయనకు మాట రావడమే తడువు. ఏమైపోయింది? ఆమెకు మనసులోని బరువంతా తొలగిపోయింది. ఇంతకాలము పాపాలతో ఆమె మనసు నిండా బరువు పెరిగిపోయింది. కానీ ఇప్పుడైతే ఆమెకి ఏం జరిగిందంటే, ఆమె యొక్క పాపములు ఎప్పుడైతే ప్రభు అలా చెప్పారో, ఎప్పుడైతే ప్రభు ఆమెతో ఆ మాట అన్నారో, వెంటనే ఆమె యొక్క బరువంతా దిగిపోయింది. మరి చాలామందికి హృదయం నిండా బరువు ఉంటుంది. మీరు అప్పులు చేసేసారు, బరువు పెరిగిపోద్ది. తప్పులు చేశారు, బరువు పెరిగిపోద్ది. అలాగే ఇల్లు ఇంకా కట్టుకోలేదు, ఎంత బరువో. ఇంకా స్థలమే కొనుక్కోలేదు, స్థలమే రాలేదు. ఎప్పుడు స్థలం వస్తుందో, లేక ఎప్పుడు స్థలం కొనుక్కుంటామో, ఇల్లు కట్టుకుంటామో, నా జీవితంలో ఇల్లు కట్టుకుంటానా అనే ప్రశ్న వస్తే హృదయం నిండా బరువే తప్ప హృదయం తేలిక ఉంటుందంటారా? కాబట్టి అనేక మంది జీవితంలో ఏముందంటే, ఇదిగో బరువే బరువు. అనేక మంది బరువు మోస్తూ జీవిస్తున్నారు. ప్రతి వారి జీవితంలో బరువు అనేది ఎంతో ఉందని మీకే తెలియచేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఆమె హృదయం నిండా ఎంత బరువు ఉందో, ఆ భారముతో జీవిస్తూ ఉంది. కానీ ఈ రోజున ఆ భారముతోనే వచ్చింది. తన తప్పు తెలుసుకుంది, ఆయన వద్దకు వచ్చింది, తన పాపాలను బట్టి కన్నీరు కారుస్తూ ఉంది. ఆ కన్నీటిని బట్టి ఆయన పాదములు తడిచిపోయాయి. తల వెంట్రుకలతో ఆమె ఆయన పాదం తుడిచింది. ఆ తర్వాత ఆమె పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉంది. అయ్యా, నీ పాదములే ఎంత పవిత్రమని చెప్పి ఆమె గ్రహించి ఆ పాదములు ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంది. ప్రభువే ఆమె యొక్క బాధ ఏంటో ఎరిగిన వారు కాబట్టి ఏమన్నారు? నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి, సమాధానముగా వెళ్ళమని చెప్పనేసరికి ఆయనకు మాట అలా రాగానే బరువంతా ఏమైపోయిందో, మనసు తేలికైపోయింది. కాబట్టి సంతోషముగా ఆమె వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన మాట అంత ప్రభావం గలది. అందుకే మనం పాడుకుంటున్నాం, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసు మాట కోటి రూపాయల మూట, యేసు మాట కోటి రూపాయల మూట, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసు మాటలో ఎంతో బలమున్నది, ఆ స్వామి మాటలో చాలా శక్తి ఉంది. కాబట్టి అందుకు ఆయన నీ పాపములు క్షమించబడ్డాయి, నీవే సమాధానానికి వెళ్ళమని చెప్పినేసరికట అప్పటిదాకా ఉన్న బరువు అంతా ఏమైపోయిందో, భారమంతా ఏమైపోయిందో, ఆమె యొక్క మనసంతా తేలికైపోయింది. ఇప్పుడు హాయిగా ఉంది. ఆమె సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది, సమాధానంతో వెళ్ళిపోయింది. అలా యేసుక్రీస్తు ప్రభు ఆమె వచ్చి ఆయన పాదాల వద్ద కన్నీరు కాస్తూ ఉంటే ఆయన ఏం చేయాలి? కోప్పడాలి. నీవే నాకు బాగా తెలుసు ఎంత పాపాలు చేసావని చెప్పి ఆయన చెదరించుకోవాలి. కానీ చెదరించుకున్నారా? ఆయన ఏమైనా కోప్పడ్డారా? ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన తండ్రి, ఈమె ఆయన కుమార్తె. కాబట్టి మరి ఏ తండ్రిని కుమార్తెను చెదరించుకుంటారా? ఈ తండ్రి గారే ఎవరు? ఈయన దేవుడే, ఈ లోకంలో మనిషిగా వచ్చారు, క్రీస్తుగా వచ్చారు. కాబట్టి ఈయన మరి ఆమె యొక్క తండ్రే. కాబట్టి అందుకే ప్రభు ఏం చేసిన ఆమెను ఎంతో ప్రేమగా దగ్గర రానిచ్చారు. ఆమె కన్నీరు కాస్తూ ఉంటే ప్రభు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆమెను క్షమించి వేశారు, పాపములు క్షమించి వేశారు, ఆమెను దీవించారు. ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది. కనుక యేసు ప్రభు ఎవరై ఉన్నారంటే దయాళుడు, దయగల మనసు గలవారు. అంత మాత్రమే కాదు, ఎవరైనా
క్షమించడం సిద్ధమైన మనసు గలవారు కాబట్టి ఆమె వస్తే దయతో రానిచ్చారు. ఆమె కన్నీరు కాస్తే ఆయన దయతో కన్నీరు కాచనిచ్చారు. తర్వాత ఆయనే తన ప్రేమ చూపించారు. ఆయన క్షమించి వేశారు కనుక పాపములు క్షమించబడ్డాయి కాబట్టి ఆమె బరువంతా దిగిపోయింది. ఆమె సంతోషంగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక ఎవరే తప్పు కలిగి ఉన్నా కానీ, ఏ తేడా కలిగి ఉన్నా కానీ, ఎలాంటి లోట్లు కలిగి ఉన్నా కానీ ప్రభు దగ్గరకే రండి, ఆయన యొక్క సహాయం కోరుకోండి, కన్నీరు కాచండి. ప్రభు యొక్క మరి జీవితంలో చూస్తున్నాము. ఇక చాలామంది ఒక సుంకరి తాను వచ్చి తానే తన యొక్క తప్పిదములు ఒప్పుకున్నాడు. ఒకే ఒక మాట ఏ మాట అన్నాడు? దేవా, పాపి నన్ను కరుణించమని చెప్పాను. ప్రభు అతను కనికరించారు. అంత మాత్రమే కాకుండా మరి సిలువపై దొంగ ఉన్నాడు. అతడే మరి ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డాడు. కుడి ప్రక్కన సిలువలో ఉన్నాడు. ఆ దొంగ తానే గ్రహించుకున్నాడు. వెంటనే తన తప్పిదములు గ్రహించుకొని ప్రభు దగ్గర తాను ఎంతో వేదనతో తన తప్పిదములు ఒప్పుకొని తను చేసిన పని ఏమిటంటే, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పన్నప్పుడు ప్రభే అతను వెంటనే క్షమించి వేసి జ్ఞాపకం చేసుకున్నారు. చక్కని జవాబిచ్చారు. ఆ జవాబు ఏమిటంటే, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పన్నారు. అతలాగా కోరుకుంటే ప్రభు ఎవరైనా తిట్టారా? ఇంతకాలం దొంగగా జీవించావు, దొంగగా నీవు దొరికిపోయావు, దొంగగానే నీవు సిలువలో వేలాడుతున్నావు కనుక నీకు మరి నేను క్షమించాలా, నీకు రాజ్యం కావాలని చెప్పి యేసు ప్రభు ఏమైనా అతను ఒక మాట అయినా అన్నారా? ఎందుకంటే ఆయన ఎవరై ఉన్నారు? దయాళుడు. రెండవది క్షమించ సిద్ధమైన మనసు గలవారు కనుక యేసు క్రీస్తు ప్రభు దేవుడే ఎవరై ఉన్నారు? దయాళుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క దయ కొరకు తప్పక మనం కోరుకోవాలి, లేక దయ కొరకు ఎదురు చూడాలి, దయ కొరకు మనము వేడుకోవాలి. ఆయనకు సహాయం కోరుకుంటే ఆయన క్షమించి వేస్తారు. కాబట్టి మరి మీరు మీ జీవితంలో ఏ లోట్లు కలిగి ఉన్నారో, మీ జీవితంలో ఏ లోట్లు కలిగి ఉన్నారో, మీ జీవితంలో ఏ తప్పులు కలిగి ఉన్నారో, మీ జీవితంలో ఎలాంటి చెడ్డల వాళ్ళు కలిగి ఉన్నారో అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఇక నేను ఈ పాపములను విడిచిపెట్టి వేస్తాను, ఈ తప్పులు మానివేస్తాను, ఈ లోట్లు పరిహారం చేసుకుంటాను, నేను ప్రభు యొక్క సహాయం కోరుకుంటాను, నా తప్పిదములే నా ప్రభు క్షమించి వేసి నాకు సహాయం చేస్తారని ప్రతి వారు కూడా అలాగూ మరి గ్రహించుకొని దేవుని దగ్గరకు వస్తే చాలు, ఆయన తప్పక సహాయం చేస్తారు. మీకే తెలియచేస్తున్నా. కనుక ఇందాక మాట చెప్పుకున్నాం. ఆ మాట ఏమిటి అంటే, ఆ స్త్రీ యొక్క మనసంతా బరువుగా ఉండిపోయినంత కాలము కానీ ప్రభు ఏం చేశారు? ఆమెను క్షమించి ఆ భారమంతా పరిహారం చేసి సమాధానం దయచేశారు. అలాగే మరి మన జీవితంలో కూడా ఎన్నో భారములు ఉన్నవి. మన హృదయం నిండా చాలా చాలా బరువు ఉంది. మరి బరువు ఎలా దిగుతుంది చెప్పండి? రకరకాల భారము. అప్పులు చేసిన తర్వాత ఏముంటుంది? అప్పును బట్టి హృదయం నిండా భారమే. తప్పులు చేస్తే తప్పును బట్టి హృదయం నిండా భారమే. అలాగే ఇంకా ఇల్లు కట్టుకోలేదు, అది కూడా ఒక గొప్ప మరి భారమే, బాధే. అలాగే రకరకాల కలహములు, కష్టములు, నిందలు, బాధలు, ఎన్నో శోధనలు అన్నీ మనకు భారమే. అలాగే చదువుకున్నా ఇంకా ఉద్యోగం రాలేదు కాబట్టి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగికి ఎంతో భారము. అలాగే వివాహం ఇంకా చేయలేకపోతే అది కూడా భారమే. ఇప్పుడు చేస్తామా అని భారమే. కనుక మనకు ఇవన్నీ సమస్యలే కానీ ఇవన్నీ పరిహారం ఇవన్నీ కూడా మనకు భారముగా ఉంటున్నవి. కానీ మనము ఏమాత్రము కూడా ఈ భారముతో జీవించాల్సిన పని లేదు. దేవుడు ఏమంటున్నారంటే, నీ భారము నా మీద మోపమని చెప్పంటున్నారు. నీకెంత భారం ఉన్నా కానీ నా పైన నీ భారం ఉంచమని చెప్పంటున్నారు. కాబట్టి మనమే మన భారం అంతా ఆయన మీద పెట్టామనుకోండి, ఆయన ఏం చేస్తారు? తప్పక మనకి భారం తొలగించి వేసి విశ్రాంతి దయచేస్తారు. మత్తయి సువార్త 11:28 అక్కడ ఏమంటున్నారు యేసు ప్రభు? ప్రయాసపడి ఆ భారం మోసుకుని సముద్రంలో ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగజేయుదురు. భారం మోసుకునే వారులారా, ఆ ప్రయాసతో భారం మోసుకునే వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆయన ప్రతి వారికి ఉచితముగా ఆహ్వానిస్తున్నారు. వచ్చే మీరే ఇలా రావాలని చెప్పి కండిషన్స్ ఏమీ లేవు. ఏమంటున్నారు ఆయన?
ఆ ప్రయాసముతో భారం మోసుకునే వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కనుక ప్రభు యొక్క ప్రేమ ఏమిటంటే, మీరు వస్తే చాలు, ఏం చేస్తాను నేను? మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మీ భారమంతా నేను తీసివేస్తాను, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే ఏమిటి? నెమ్మది కలిగిస్తాను, భారం లేకుండా చేస్తాను, మీ హృదయాల్ని తేలిక చేస్తాను, మీకు సంతోషం కలిగిస్తానని చెప్పి ప్రభు చెబుతున్నారు. కాబట్టి మరి మనము రావడమే ఆలస్యం. ఆయన సిద్ధముగానే ఉన్నారు. ఇక ఆలస్యం ఎవరిది? మనదే. కాబట్టి మనం ఇప్పుడే ప్రభా వస్తాను ఆయన, నీతో ఉంటాను ప్రభా అని చెప్పి మనము తీర్మానం చేసుకొని ఆయన దగ్గరికి వచ్చామనుకోండి, ఆయన ఏం చేస్తారు? వెంటనే మన భారమంతా పరిహారం చేసి వేసి ఆయన సహాయం చేస్తారు. కనుక ఆయన మన యొక్క సమస్త సమస్యలు, ప్రతి సమస్యను పరిష్కారం చేసేవారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఆయన పరిహారం చేయగలవారు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. మనకు ఇన్ని బాధలు ఉన్నా సరే ఆయన ఏం చేస్తారు? ఆ బాధలే పరిహారం చేయగలవారు. మనకెన్ని సమస్యలు ఉన్నా సరే ఆయనే పరిహారం చేయగలవారు. కాబట్టి నాకు ఇన్ని బాధలు ఉన్నవి, ఇన్ని సమస్యలు ఉన్నవి, కాబట్టి అన్నీ ఆయన చేస్తారా అని అన్ని ప్రశ్న మనము వేసుకోక్కర్లేదు. కానీ ఏం చేయొచ్చు? ప్రభా నీవే క్షమించేవాడవు కాబట్టి నాకు సహాయం చేయమని ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆయన పరిహారం చేసేవారని చెప్పి విశ్వాసంతో మనము ప్రభు సహాయం కోరుకుంటే ఆయన తప్పక సహాయం చేస్తారు, భారం పరిహారం చేస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి మీరే ఈ సత్యాన్ని గుర్తిస్తున్నారా? ఈ గొప్ప మర్మమును గుర్తిస్తున్నారా? లేక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? ఇక మన పని ఏమిటంటే మన యొక్క తప్పిదములు తప్పక ఆపు చేసుకోవాలి, విడిచిపెట్టి వేయాలి. మనము ఎప్పుడైతే ఆయన దగ్గర వస్తున్నామో ఏం చేయాలి? చెడుగంతా మానుకోవాలి, తప్పిదములు మానుకోవాలి, నీ యొక్క చిత్తప్రకారం జీవిస్తాను ప్రభా అని చెప్పి తీర్మానం చేసుకోవాలి. అలాగూ తీర్మానము కలిగి మీరే నమ్మకముగా ప్రభువులో సాగుతూ ఉంటే, మీరు తీర్మానము కలిగి మీరు ప్రభు యొక్క సహాయం కొరకు వచ్చినట్లయితే ఆయన తప్పక సహాయం చేస్తారు. కాబట్టి అందుకే ప్రతి వారు కూడా ఈ గొప్ప సంగతి గుర్తించి రావలసిగా మీకే తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, ఇంకా మనం చూస్తున్నాము ఇటువంటి వారు ఆయన దగ్గరకు వచ్చారో, ఇలా వారిని క్షేమంగా ఉంచారో మనం చూస్తున్నాము. మరి సుంకరి తానే క్షమాపణ పొందాడు, తప్పైన కుమారుడు తాను తండ్రి యొక్క దీవెన పొందాడు. అలాగే మరి శిలువ దొంగ కూడా తాను ప్రభు యొక్క సహాయంతో తన యొక్క మరి పాపములు పరిహారం చేసుకొని మంచివాడిగా మారిపోయారు. ఇలాగూ ఎందరెందరో వారు ప్రభు యొక్క సహాయంతో చక్కని క్షమాపణ పొందిన వారై సంతోషంగా జీవించారు. కాబట్టి మరి మనమందరము కూడా ప్రభు సహాయంతో ఏం కావాలంటే మన హృదయములను తేలిక చేసుకోవాలి, మన మనసులను తేలిక చేసుకోవాలి, మన యొక్క జీవితములను సంతోషముగా సాగించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. మరొక మాట మీకే జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ప్రభు రాయించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి వాక్య భాగం చూడండి. మహాజ్ఞాని వ్రాసిన ప్రసంగి గ్రంథములో ఒక గొప్ప మాట మరి మనకే కనబడుతుంది. దేవుడు మనల్ని ఎలా పుట్టించారో దాని గురించి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఈ మాట బాగా గుర్తించండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కనుక మనందరిని ఎలా పుట్టించడట? ఆయన పుట్టించినప్పుడు యథార్థముగానే పుట్టించారు. మనందరం పుట్టినప్పుడు చాలా యథార్థంగా ఉన్న వారము. మనము పుట్టిన తర్వాత మరి 6 నెలలైనప్పుడు, సంవత్సరమైనప్పుడు, 2 ఏళ్ళైనప్పుడు, 3 ఏళ్ళైనప్పుడు యథార్థంగానే ఉన్నాము. కానీ తర్వాత ఏమొచ్చేసాయి? తంత్రములు వచ్చి వేశాయి. మరి పుట్టినప్పుడు యథార్థంగానే పుట్టాము, అలాగే నెలల వయసులో యథార్థముగానే ఉన్నాము, సంవత్సరములో యథార్థముగానే ఉన్నాము. ఇలాగూ పుట్టించినప్పుడు యథార్థముగానే పుట్టించారు ఆయన. అలాగే చిన్న వయసులో శిశువుగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు మనము యథార్థముగానే ఉన్నాము. కానీ తర్వాత ఏం చేశామట? వివిధమైన తంత్రములు కల్పించుకున్నట్లుగా తెలియజేస్తున్నాను.
మళ్ళా చదువుకుందాము. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారి విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కనుక మనందరం పెరిగేసరికి ఏం నేర్చుకున్నాము? తంత్రములే నేర్చుకున్నాము. పెరిగిన తర్వాత మనము తంత్రములు కల్పించుకున్నామని వాక్యం చెబుతుంది. కనుక తంత్రములంటే ఏవేవో మాయా చేసే విషయాలు. ప్రతివారు ఏమైపోతున్నారు? నటిస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్లకుండానే వెళ్ళామని చెప్పే పిల్లలు కొంతమంది, చదువుకోకుండా చదువుకొని చెప్పేవారు కొంతమంది. ఇలాగూ బాల్యం నుంచి ఏం చేస్తున్నారంటే తంత్రములు కల్పించుకుంటూ ఉన్నారు. మాయ చేసేవారిగా మారిపోతున్నారు. ఎంత భయంకరమో! అలాగ జీవించేవారి పెరిగి పెద్దవారయ్యే కొలది ఇంకా తంత్రములు కల్పించుకుంటూ భయంకరంగా మారిపోతున్నారు. అలాగే మనందరం కూడా మరి ఏమేమో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనము గొప్ప భారము కలిగి ఉన్నాము. తంత్రములు కలిగిన వారికి లోపల ఏముంటుందంటే ఈ తప్పును బట్టి హృదయం నిండా భారం ఉంటుంది. అబద్ధమాడాము, అది భారముగా మారిపోతుంది. అలాగే మోసము చేశాము, అది భారముగా మారిపోతుంది. దొంగతనం చేశాము, అది భారముగా మారిపోతుంది. ఇంకా ఏవే తప్పులు చేస్తూ ఉన్నాము, భారముగా మారిపోతూ ఉంటుంది. ఇలాగూ హృదయం నిండా మనకు భారం పెరిగిపోయింది. కాబట్టి ఈ భారమంతా మనం పోగొట్టుకోవాలంటే ఒకే ఒక్క మరి అవకాశము, లేక ఒకే ఒక్క సాధనము, లేక ఒకే ఒక్క మరి గొప్ప మరి మనకు ఒక మార్గం ఉంది, లేక ఒక చక్కని ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ద్వారా మనము ఈ సమస్య పరిష్కారం చేసుకోగలము. కాబట్టి మనము ఈ విషయంలో ప్రభు యొక్క సహాయం కోరుకోవలసిందిగా మీకే తెలియజేస్తున్నాం. కనుక ఆయన దయాళుడు, క్షమించ సిద్ధమైన మనసు గలవారు. కాబట్టి అందుకే దేవా నీవు దయాళువు నాయనా. రెండోది, క్షమించడం సిద్ధమైన మనసు గలవాడు కనుక నన్ను క్షమించు ప్రభా అని ప్రభువుని బ్రతిమలాడుకుంటే ఆయన తప్పక క్షమిస్తారు. ఇందాక పాడుకున్నాం పాట. ఆ పాటలో ఏముంది? ఎంత పాపినైనా చెంత చేర్చి కాయును. ఎంత పాపైనా కానీ తాను పాపము గ్రహించి కన్నీరు కాచి ఆయన వద్దకు వచ్చి దేవా నేను పాపినంటే చాలు, ఆయనే పాపములు పరిహారం చేసి ఆయనే మనసును ఆయన తెలుగు చేస్తారు, హృదయాన్ని తెలుగు చేస్తారు, నెమ్మది కలిగిస్తారు. కాబట్టి మన పని ఏమిటంటే ఇప్పటిదాకా తెలియకుండా చేసిన వారమే, కానీ మనమే ఇప్పుడు వాక్యం ద్వారా విన్నాము. కాబట్టి ఏం చేయాలి? ప్రభా నేనే ఇంతవరకు నీకు ఇష్టం కాని కార్యాలు చేశాను నాయన, మీకు ఇష్టం కాని కార్యాలు చేశాను ప్రభా, నన్ను క్షమించమని చెప్పి కన్నీరు కాస్తే ప్రభు సహాయం చేస్తారని మీకు తెలియజేస్తున్నాం. అందుకే మరో పాట మనం పాడుకుంటున్నాము. ఆ పాటలు ఏముందంటే, పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో. కనుక ఒకరు ఇలాగూ పాడుకున్నారు. ఏమని పాడుకున్నారు? నేను పాపిని, నేను పాపిని, నన్నే కడగండి ప్రభా అని వారే మరి దేవుని దగ్గర చెప్పుకున్నారు, పాడుకున్నారు. మనము కూడా ఏం చేయాలి? ఇలాగే ప్రభువును బ్రతిమలాడుకోవాలి. నేను పాపినయ్యా, నేను పాపిని ప్రభా, నన్నే కడగండి. దేంతో కడగాలి? మీ యొక్క రక్తపు ధారలతో నన్ను కడగమనం ప్రభువును కోరుకోవాలి. ఎందుకంటే మన పాపాలు పోవాలంటే దీనివల్ల పోవు, కానీ దేంతో పోతాయి? ఆయన రక్తముతోనే పరిహారం అయిపోతుంది. అందుకే వాక్యం చూస్తున్నాము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి.
మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూడండి ఏముంది ఇక్కడ. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును పవిత్రులుగా చేయును. కనుక ప్రభు యొక్క రక్తం ఏం చేసినట? ప్రతి పాపమును మనను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మనము ఇలాగ ప్రభువునే కోరుకోవాలి. ఏమని కోరుకోవాలి? పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో. కనుక ఈ రాత్రే మీరే మీ యొక్క తెప్పదమ్ములు గ్రహించుకొని, మీ హృదయంలో భారం ఉందని మీరు గ్రహించుకొని, నిజమే నేను ఇలా జీవించాను కాబట్టి నాకు నెమ్మది లేకుండా ఉన్నది, హృదయంలో భారం ఉంది కనుక నా భారం పరిహారం కావాలి కాబట్టి నేనే తప్పక ఈ రాత్రి కాలమందే ప్రార్థన చేసుకుంటాను. యేసయ్యా నా యొక్క భారము తొలగించుము నాయన, నా యొక్క పాపముల భారము, నా వ్యాధుల భారము, నా శిక్షల భారము, నా సమస్యల భారము, నా సంసార భారము, నా ఉద్యోగ భారము, ఎన్నో భారములు నేను కలిగి ఉన్నాను కాబట్టి ఈ భారములే పరిహారం చేయమని మీరే ప్రభును వేడుకుంటే ఏం చేస్తారు? ఆయన ఈ రాత్రి మీ భారం తొలగించి వేసి నెమ్మది కలిగిస్తారు. కాబట్టి ఎన్ని భారాలు ఉన్నావో అన్ని భారాలను తలంచుకొని ప్రభువుని బ్రతిమలాడుకోనండి. ఆయన ఈ రాత్రి కాలంలోనే ఆయన మిమ్మును తప్పక కనికరించి క్షమించి మీ భారం తొలగించి వేసి నెమ్మది కలిగిస్తారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? మీరు రేపే సాక్ష్యం చెప్తారు. ఏమని? అయ్యా మీరు చెప్పారు, రాత్రి నేను అలాగే ప్రార్థన చేసుకున్నాను, రాత్రి నాకు నెమ్మది కలిగిందని మీరే సాక్ష్యం చెప్తారు. కనుక మందరము కూడా ఈ రాత్రి కాలమందే ఏ భారము కలిగి ఉన్నా సరే మోకరించి ప్రభువును తప్పక అడగండి, ప్రభు సహాయం కోరుకోండి, క్షమించి వేస్తారు. కనుక అలాగ ప్రతి వారు కూడా క్షమాపణ పొందాలి, భారము తొలగించుకోవాలి, నెమ్మది సంపాదించుకోవాలి, ఈ లోకములో సంతోషముగా జీవించాలి. చాలామంది ఇలా జీవించలేకపోతున్నారు, లోకములో నెమ్మదిగా జీవించలేకపోతున్నారు, సుఖముగా జీవించలేకపోతున్నారు, సంతోషముగా జీవించలేకపోతున్నారు, శాంతికరముగా జీవించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే కలిగి ఉన్న రకరకాల భారమే అని తెలియజేస్తున్నా. అయితే మనము ఈ భారమంతా వదిలించేసుకుందాము యేసు ప్రభు ద్వారా, ఆయన క్షమాపణ ద్వారా. అంత మాత్రమే కాకుండా వదిలించేసుకొని మన జీవితం అంతాన్ని సంతోషకరముగా సాగించుకుందాము. అంత మాత్రమే కాదు, కానీ ఇంకొక లోకం ఉంది, అది మనకు కావాలి. ఏమిటా లోకము అంటే పరలోకము. పైన పరలోకం ఉన్నది, క్రింద పాతాళం ఉంది. లోకములు చాలా ఉన్నాయి, కానీ టూకీగా చెప్పాలంటే 3 లోకాలు. పైన పరలోకము, క్రింద పాతాళము, మధ్యలో భూలోకం. మనం ఎక్కడ ఉన్నామంటే భూలోకములో ఉన్నాము. పైన పరలోకం ఉన్నది, క్రింద పాతాళం ఉంది. ఈ లోకములో మనము 5 ఏళ్ళు జీవించినా, 70 ఏళ్ళు జీవించినా, 90 ఏళ్ళు జీవించినా, 100 ఏళ్ళు జీవించినా ఏం చేయాలి? మనం ఈ లోకమును తప్పక విడిచిపెట్టాలి. అందరికి తెలిసిందే కదా. ఎందరినో మనం చూచాము, వారు మన కళ్ళ ముందే జీవించి వారే నిద్రించారు, వారు వెళ్ళిపోయారు. అలాగే ప్రతి వారు కూడా లోకమును తప్పక విడిచిపెట్టాలి. అందుకే ఏమన్నారు మహాభక్తుడు దేవదాసయ్య గారు? ఎరువు లోకము, అరువు చాకిరి అన్నారు. ఏమన్నారండి? ఎరువు లోకము, అరువు చాకిరి అన్నారు. ఈ లోకము అందరికీ ఎరువు లోకమే, కానీ సొంత లోకము కాదు. రెండవది, మనం ఈ లోకములో జీవిస్తున్నాము. ఎవరి మట్టుకు వారే ఏదో ఒక వృత్తి చేసుకుంటూనే ఉన్నారు. ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, ఏదో ఒక వృత్తో ఏదో చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే లోకంలో జీవించాలి కాబట్టి, సొమ్ము కావాలి కాబట్టి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఎవరు ఏ పని చేస్తున్నా కానీ అదంతా ఏమిటట? అరువు చాకిరి అట.
ఎంత తిప్పలబడినా కానీ అరువు చాకరీయే కానీ సొంతము కానే కాదు. కష్టపడ్డాము, మనము 10 ఎకరాలు సంపాదించామనుకోండి, తీసుకెళ్తామా? ఎంతో కష్టపడ్డాము, 1 కోటి రూపాయలు సంపాదించాము, తీసుకెళ్తామా? కాబట్టి మనము ఎంత ఈ లోకములో ప్రయాసపడి ఏం చేసినా కానీ ఏది మనతో రాదు కనుక అందుకే ఏమన్నారు అంటే, ఎంత పాటుపడినా కానీ అది ఏమిటంటే అరువు చాకరీయే కానీ ఏమి సొంతము కాదని మరి వారే తెలియచేశారు. కాబట్టి ఈ మాట అందరూ ఒప్పుకోవాలి. ఏ మాట? ఎరువు లోకము, అరువు చాకరీ అనే మాట ప్రతి వారు ఒప్పుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మరి సొంత లోకం ఏదంటే అదిగో పై లోకమే మనకు సొంత లోకముగా చేసుకోవాలి. మరి మనము ఈ లోకములో ఉండగానే మంచిగా జీవించి భక్తిగా జీవించి విశ్వాసము కలిగి పాపాలు లేకుండా పరిశుద్ధముగా జీవిస్తే మనకు పరలోకం ప్రభు దయచేస్తారు. లేకపోతే మనం తెలియకుండా ఏమైపోతాము? క్రిందకు వెళ్ళిపోతాం. కాబట్టి అందుకే మనము పైకి వెళదామా కిందకి వెళదామా? చెప్పండి. పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా? మనం పైకి వెళ్ళాలంటే మాత్రము ఎప్పటి నుంచే మనము రెడీ కావాలి. ఏం కావాలండి? రెడీ కావాలి. దేనికి? ఆ రాజ్యమునకు మనము ఎప్పటి నుంచే సిద్ధము కావాలి. మనము సిద్ధం కాకపోతే ఏమైపోతాము? మనమే కిందకు వెళ్ళిపోతాము. అది పాతాళము భయంకరము. కాబట్టి ఆలోచించవలసిందిగా మీకే తెలియజేస్తున్నా. చాలామంది తెలియని వారు ఏం చేస్తారు? ఉద్యోగం చేసుకుంటూ ఉండగానే వారే జాగ్రత్త పడతారు. ఉద్యోగం చేస్తూ ఉండగానే ఆ స్థలం కొనుక్కుంటారు. ఉద్యోగం చేస్తూ ఉండగానే మంచి బిల్డింగ్ కట్టేసుకుంటారు. ఉద్యోగం చేస్తుండగానే అన్నీ రెడీ చేసుకుంటారు. తర్వాత వారు రిటైర్ అయిపోయినా కానీ వారే హ్యాపీగా జీవిస్తారు. ఎందువల్ల వారు అలా జీవిస్తున్నారు? ఉద్యోగం చేస్తుండగానే వారు ఏం చేస్తారంటే ఎంతో జాగ్రత్తగా తమ జీతాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకుంటూ అలా దాచుకుంటూ కొంత సొమ్ము అయిన తర్వాత ఓ స్థలము కొనేసుకుంటారు. మరలా కొంత దాచుకొని ఇల్లు కట్టేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా వాటిని సంపాదించుకుంటారు. వారు ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వారు నిశ్చింతగా జీవిస్తారు. మరి చాలామంది ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేసుకుంటూ స్థలం కొనుక్కోవడానికి వారికి తలంపు ఉండదు, ఇల్లు కట్టుకోవడానికి తలంపు ఉండదు. తీరా రిటైర్ అయిపోయిన తర్వాత చూస్తే స్థలము లేదు, ఇల్లు లేదు. ఏం చేస్తారు వారు? ఎంత బాధపడతారో! గొప్ప నరకం అన్నమాట. అలాగూ ఆ రిటైర్ అయ్యేసరికి వారికి సొంత ఇల్లు లేకపోతే, సొంత మరి స్థలము లేకపోతే వారి జీవితము నరకమే అని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ భూలోకంలో నరకం అన్నమాట. ఎవరైతే తెలివిగానే ఉద్యోగం చేస్తుండగానే వారు స్థలము కొనుక్కొని అలాగే ఇల్లు కట్టుకొని అన్నీ అమర్చుకొని వారు సిద్ధంగా ఉన్నప్పుడు రిటైర్ అయిపోయినా కానీ ఇల్లు ఉంది కనుక అన్నీ ఉన్నాయి కాబట్టి వారు ఎంతో చక్కగా జీవించగలరని తెలియజేస్తున్నాను. అలాగే మనం కూడా ఏం చేయాలండి? ఈ లోకములో ఉండగానే మనం ఆ లోకము కొరకు ఎంతైనా ఆలోచించాలి. ఈ లోకమే నాకు స్థిరమైంది కాదు కాబట్టి ఈ లోకములో నా యొక్క వంతు ముగింపు కాగానే ఈ లోకం నా వంతు ముగింపు కాగానే నేను అక్కడ వెళ్ళాలి కనుక అందుకొరకు నేను ఈ లోకంలో ఉండగానే ఆ లోకము కొరకు తయారైపోతానని చెప్పి ఎవరు మట్టుకు వారే ఆలోచించుకోవాలి. అందుకే మనము ప్రభు యొక్క దివ్యమైన కృపను అర్థం చేసుకోవాలి. ఆయన నా కొరకు ఈ లోకమునకు వచ్చారు. నీ కొరకై పర లోకము విడాచెను, నీ కొరకై పర లోకము విడాచెను, నీ కొరకై నర రూపము దాల్చెను, నీ కొరకై కొరూపియాయెను. ఇదేనా నీ అర్పణ, ఇదా నీ సమర్పణ, ఇదేనా నీ అర్పణ, ఇదా నీ సమర్పణ. నీ కొరకై నిందలు మోసెను, నీ కొరకై అవమానమొందెను, నీ కొరకై రోగియాయెను. ఇదేనా నీ అర్పణ, నిగా నీ సమర్పణ. నీ కొరకై
ముండ్ల కిరీటముందెను నీ కొరకై ముండ్ల కిరీటముందెను నీ కొరకై గాయములు పొందెను నీ కొరకై సమాధి భరించెను ఇదేనా నీ అర్పణ ఇదా నీ సమర్పణ ఇదేనా నీ అర్పణ ఇదా నీ సమర్పణ. నీ కొరకే పరలోకాన్ని విడిచారు యేసు ప్రభు, నీ కొరకే నరరూపమును ధరించారు ఆయన, నీ కొరకే కురూపిగా మారిపోయారు, నీ కొరకే నిందలు మోసారు, నీ కొరకే అవమానం పొందారు, నీ కొరకే రోగిగా మారిపోయారు, నీ కొరకే సిలువ వేయబడ్డారు, నీ కొరకు ముండ్ల కిరీటము ధరించారు, నీ కొరకు గాయములు పొందారు, నీ కొరకే సిలువ సమాధి భరించారు. ఇవన్నీ నీ కొరకే కాబట్టి ఆ యేసు ప్రభు ఏ తప్పు లేనివారే కానీ నా కొరకే ఇవన్నీ భరించారని ప్రతి వారు గుర్తించి ప్రభా నా కొరకు ఎంత త్యాగం చేస్తావు నాయన, నీవు నాకు కావాలి ప్రభు అని చెప్పి ప్రభువును ఎవరైతే గ్రహించి ఆయన సమీపిస్తారో, ఆయన దగ్గర కన్నీరు కాస్తారో, తెప్పదములు ఒప్పుకుంటారో, అలాగే భారం తొలగించి వేసుకుంటారో, ప్రభువుని బట్టి సంతోషంగా జీవిస్తూ ఉంటారు, భక్తులు బలముగా సాగుతూ ఉంటారు, వారికి ఎప్పుడు సమయం వచ్చినా కానీ వారికి పరలోకం అనేది తప్పగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆయన ఏమన్నారు, ఐ యామ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్, నేనే మార్గము సత్యము జీవమని చెప్పన్నారు కనుక ఆయనే మార్గమై ఉన్నారు, ఆయనే సత్యమై ఉన్నారు, ఆయనే జీవమై ఉన్నారు. కాబట్టి అందుకు ఆయన మరి మనకు మార్గము చూపించేవారు కాబట్టి, మార్గంగా ఉన్నవారు కాబట్టి మనమందరము కూడా ప్రభువులోనికి వచ్చి ఈ మార్గము గుండా మనం పరలోకమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అలాగ పరలోకం వెళ్ళడానికి ప్రతి వారు చక్కగా తయారు కావాల్సిందిగా మీకే తెలియజేస్తున్నాను. నా కొరకే ప్రభు లోకంలో జన్మించారు, నా కొరకే జీవించారు, నా కొరకే త్యాగం చేస్తారని ఎవరి మట్టుకు వారు ఏం చేయాలి అంటే ప్రభు యొక్క దివ్యమైన మరి ఆ సంగతి గుర్తించి ప్రభు యొక్క కృపలో సాగుచు పరలోకం తయారు కావలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ లోకమే ఎరువు లోకము, ఈ లోకమే ఈ అరువు చాకిరి కలిగిన లోకము. కాబట్టి ఈ లోకము ఎరువు లోకము, రెండవది అరువు చాకిరి. కాబట్టి మనము ఈ లోకంలో ఉండగానే ఆ రాజ్యం కొరకు తయారు కావాల్సిందిగా మీకే తెలియజేస్తున్నాం. ఈ సంగతి ప్రతి వారు గుర్తించండి. ఒకటి, మీ భారమును ప్రభు ద్వారా తొలగించి వేసుకోండి. రెండవది, ప్రభువులో చక్కగా జీవించేవారుగా ఉండండి. ఆ తర్వాత ఆయన మరి రమ్మన్నప్పుడు చక్కగా వెళ్ళిపోయే వారంగా ఉండాలి. ఇంకొక గొప్ప ఏర్పాటు ఉంది. అదేమిటంటే ఆయన మన కొరకు వచ్చే రోజు ఉంది. ఆ రోజే రెండవ రాకడ రోజు. ఆయన రావడం మీద ఆలస్యమైతే మనం వెళ్ళిపోవాలి. కానీ ఆయన వచ్చే రోజు దగ్గర అయినప్పుడు ఏం చేస్తాము, బ్రతికుండగానే మనము ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోతాము. అదే ముందు పాడుకున్నాం మనము, యేసు రాగ భక్తులెల్ల ఎగిరిపోదురు, దోస జనులు ధరణిలోన మిగిలిపోదురు. యేసు రాగ భక్తులెల్ల ఎగిరిపోదురు, దోస జనులు ధరణిలోన మిగిలిపోదురు. కాబట్టి ప్రియమైన వారులారా ఆలోచించండి. అని వచ్చే రోజు ఒక రోజు ఉంది, అది రెండవ రాకడ రోజు. ఆయన రాకడ ఆలస్యమైతే మనం పోకడనేది అయిపోతే, అంటే సమయం వచ్చేస్తే, లేక మనం వెళ్ళే సమయం దగ్గర పడిపోతే మనము వెళ్ళిపోతాము కన్ను మూసి. కానీ ఆయన రాకడా వచ్చినట్లయితే మనం సిద్ధంగా ఉన్నామనుకోండి, కన్ను మూసే పని లేదు, చూస్తూనే పరలోకమునకు వెళ్ళిపోతాము కనుక ఆ భాగ్యం కూడా ఉంది. కాబట్టి అటు రెండవ రాకడా లేదా మన యొక్క సమయం అయిపోతే మనము మరి దేవుని దగ్గరకి పిలుపునందుకొని వెళ్ళిపోవాల్సిన వారము. కాబట్టి ఏ విధముగానే కానీ మనం పరలోకం వెళ్ళే వారముగా తయారు కావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ లోకములో మీరందరూ కూడా సంతోషంగా జీవించాలంటే ప్రభు సహాయముతో క్షమాపణ కలిగి ఉండండి, సంతోషం జీవించేవారుగా తయారు కండి. ఎందుకంటే వాక్యం మనం చూచాం కదా, ఏమిటా వాక్యం అంటే, ప్రభా నీవు దయాళుడవు,
క్షమించుటకు సిద్ధమైన మనసు కలవడని చెప్పి వాక్యంలో ఉంది. కాబట్టి మనమందరము కూడా ఈ సత్యాన్ని గుర్తించి, ఒకటి ఆయన దయను జ్ఞాపకం చేసుకోండి, ఆయన క్షమాపణను జ్ఞాపకం చేసుకోండి, క్షమాపణ పొందిన వారుగా ఉండండి, తప్పిదములన్నీ పరిహారం చేసుకోండి, మీ యొక్క హృదయంలో భారమంతా తొలగించి వేసుకోండి, ఎలాంటి భారం లేకుండా మీరే చక్కగా జీవించే వారుగా ఉండండి. ఆ తర్వాత ఆయన పిలిస్తే అలా వెళ్ళండి, ఆయన వస్తే అలా వెళ్ళండి. మరి ఆయన పిలిస్తేనేమో చనిపోయి వెళతాము, ఆయనే వస్తేనేమో బ్రతకుండగానే ఎగిరి వెళ్ళిపోతాం. కాబట్టి ఏ విధముగానే మనం పరలోకమును సంపాదించుకోవాలి. కాబట్టి అలా తయారు కావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. అందుకే ప్రతి వారు కూడా ఈ విషయాలు గుర్తించిన వారే ఈ రాత్రే ప్రార్థన చేసుకోండి. ప్రభు సహాయం కోరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇంకో మాట మీకు చెప్తాను, అదేమిటంటే ఇదిగో బైబిలు మేము చెప్పే వాక్యమంతా కూడా బైబిల్లోని సంగతులే దేవుడే వ్రాయించాలి. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఈ వాక్యము కూడా బాగా నేర్చుకోవాలి, వాక్య గ్రంథమును బాగుగా చదువుకోవాలి. ఎందుకంటే దేవుడే అన్ని గ్రంథములో వ్రాసిపెట్టారు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం బాగుగా చదువుకొని అన్ని బాగుగా తెలుసుకొని వాక్య ప్రకారంగా జీవించిన వారమైతే తప్పక మనకు మేలు. కాబట్టి మనమందరము కూడా వాక్య గ్రంథం ప్రతివారు కలిగి ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రతివారు వాక్య గ్రంథమును కలిగి ఉండవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. అలాగూ దేవుని యొక్క వాక్యమును చెబుతూ ఉంటే బాగా వినండి, బాగా నేర్చుకోండి, బైబిల్ బాగుగా చదివేవారుగా ఉండండి, వాక్య ప్రకారముగా జీవించే వారుగా ఉండండి. ఆ ప్రభు యొక్క రాజ్యమునకు తయారు కండి, రాకడకు తయారు కండి అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా జీవించండి. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప త్యాగం చేస్తారు. కాబట్టి ఎంత గొప్ప త్యాగం అంటే మన కొరకు సిలువ వేయబడి సమస్తము జరిగించారు. కాబట్టి ఆయన త్యాగమును జ్ఞాపకము చేసుకొని మనమందరము కూడా ఇలాగ జీవించే వారముగా ఉందాము, ఆ మహిమకు వెళ్ళే వారముగా ఉందాము. అట్టి భాగ్యం ప్రభు అందరికీ దయచేసి ఆయనే మహిమ పొందును గాక. పరిశుద్ధుల స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేయండి ప్రభా. నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవని వాక్యంలో చూచాము. కాబట్టి పరమదేవా మీరే దయాళుడు, కాబట్టి క్షమించే మనసు గలవారు, కాబట్టి మీ యొక్క ప్రేమను మీదని జ్ఞాపకం చేసుకొని మా పాపాలనే మేము ఒప్పుకున్న వారమై మీ ద్వారా మేము గొప్ప నెమ్మది పొందాలి ప్రభా. మా యొక్క తన్ని బరువంతా తీసివేసుకోవాలి ప్రభా. మా హృదయంలో ఎంత భారం ఉందో, మా మనసులో ఎంత భారం ఉందో, మా జీవితంలో ఎంత భారం ఉందో అంత తీసివేసుకోవాలి ప్రభా. వేరే అట్టి గొప్ప కృప చూపించండి. ఈ లోకంలో మేము సంతోషకరంగా జీవిస్తూ ఆ రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు తయారు కాగలిగే భాగ్యము దయచేయండి. ఈ రాత్రికి రాత్రే విన్నవారు వెంటనే మీకు మొరపెట్టుకొని మీ సహాయంతో క్షమాపణ పొందిన వారై ఎంతో చక్కని జీవితం జీవించగలిగే భాగ్యం దయచేయండి. ప్రతి వాళ్ళు వాక్యం ఫలింపచేయండి. మీ యొక్క మహిమ చూపించుమని మా కొరకై ఈ లోకమునకు వచ్చి మా కొరకు ఈ లోకములో జీవించి మా కొరకే సమస్తము త్యాగము చేసి మహిమలోనికి వెళ్ళి మరలా వచ్చుతున్న యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ప్రభువు దీవించును గాక. ఆమేన్.